ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అందరికీ బాగున్నారు కదా? మీ అందరూ చూడండి, మనకొచ్చే శ్రమలో, మనకొచ్చే బాధలో, మనకొచ్చే సమస్యలో, మనకొచ్చే రోగంలో ఎప్పుడు ఆ రోగం నుంచి నువ్వు బయటపడతా ఉంటే, ఎప్పుడు ఆ బాధల్లో నుంచి నువ్వు విడిపించబడతా ఉంటే, యేసయ్య సిలువ చాటుకు నువ్వు వచ్చేయాలి. సిలువ చాటుకు నువ్వు రాగలిగితే, మన బాధ అందరికీ చెప్పుకుంటాం కదా, సిలువ చాటుకి రావడానికి మాత్రం ఇష్టపడు. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు నా చాటుకు వస్తే నీ మీదకి వచ్చే ప్రతి భారాన్ని నేను తొలగిస్తాను, ప్రతి కరువును తొలగిస్తా, ప్రతి ఇబ్బంది తొలగిస్తా, నీ మీదకి వచ్చే ప్రతి అపాయం నుండి నేను తప్పిస్తాను. చూడండి, ఒక స్త్రీని వెంటబడతా ఉంటారు కొంతమంది ప్రజలు. వెంటబడతా ఉంటే రాళ్ళు తీసుకొని కొట్టాలని, రాళ్ళతో కొట్టి చంపాలని ఒక స్త్రీ వెంబడించేటప్పుడు యేసయ్య కనిపించగానే చక్కగా ఆయన చాటుకి నిలబడి ఆ మీద పడవలసిన ప్రతి రాయి ఆగిపోయి అందరూ ఆయన వైపు మరి విభ్రాంతిని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్తాడో చూద్దాం, ఇప్పుడు ఈయన ఏం చేస్తాడో చూద్దాం అన్నట్టుగా చూస్తే ఆయన అద్భుతమైన మాటలు అక్కడ మాట్లాడినప్పుడు ఆమె మీద పడవలసిన ప్రతి రాయి కింద పడిపోయింది. ఎందుకు? ఆమె సిలువను ఆశ్రయించింది, యేసయ్యను ఆశ్రయించింది, ఆయన చాటుకి వెళ్ళిపోయింది. కాబట్టి ఆ మీద పడి చంపవలసిన ప్రతి రాయి భయము కలిగి కింద రాలిపోయింది. మాట మీకు చూపిస్తాను. కీర్తన 91వ అధ్యాయం 1వ వచనం, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువా. దేవునికి స్తుతి కలుగుగా. ఎక్కడికి వెళ్ళింది ఈమె? యేసయ్య చాటుకి వెళ్ళినప్పుడు ఆ మీదకు వచ్చే అవన్నీ కూడా అపాయం నుంచి విడిపించబడి. రోజు అప్పులో ఉన్నావా, సమస్యలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, నలిగిపోతున్నావా, ఈ జీవితం ఈ బ్రతుకు నాకు వద్దు అనుకుంటున్నావా? అయితే ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, నా చెంతకురా, నా చాటుకు వచ్చేసే. నీ మీదకు వచ్చే అపాయాలన్నింటిలోంచి, కీడులన్నింటిలో నుంచి, ఉపద్రవాలన్నింటిలో నుంచి నేను నిన్ను విడిపిస్తాను. ఆ స్త్రీని ఎంత అద్భుతంగా తప్పించాడు చూడండి. యేసయ్య చాటుకు వచ్చిన ప్రతి వారిని, యేసయ్యను ఆశ్రయించిన ప్రతి వారిని ఆయన తప్పించడానికి సమర్థత కలిగిన దేవాది దేవుడై ఉన్నాడు. ఈరోజు ఆలోచన చేయి. ఈరోజు యేసయ్య దగ్గరకా అని అసహించుకోకు, చర్చికా అని దిగులు పెట్టుకోకు. ఆయన చెంతకురా, సిలువ చాటుకురా, నీ బాధ నుండి నువ్వు విడుదల పొందబోతున్నావు. కామెంట్ బాక్స్లో ఆమెను టైప్ చేయండి. తప్పకుండా మీ అందరి కోసం మరలా నేను ప్రార్థన చేస్తాను. ఆమె